మీకు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే బాధ, నాకు 100 మందిలో ఒక్కడు తప్పిపోతే బాధ. తప్పిపోయిన మనుషులను గురించి దేవుడు బాధపడుతుంటే, పోగొట్టుకున్న నాణేల గురించి, గొర్రెల గురించి, ఆస్తుల గురించి, భూముల గురించి, డబ్బుల గురించి, కార్డుల గురించి, ఇక ఏవేవో వాటి గురించి మనుషులు బాధపడుతుంటారు. మీ బాధ మీది, దేవుడి బాధ దేవుడిది. అవునా? ఇప్పుడు దేవుడు తన బాధలో మిమ్మల్ని వాటా తీసుకోమని అడిగాడు, అందుకే సంఘానికి పిలిచాడు. నా కాడి ఎత్తుకోండి అంటే అర్థం ఏంటి? నా బాధలో కూడా మీకు బాధ్యత ఉందిరా నాయన అని. నా బాధను మీరు అర్థం చేసుకోవాలి, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారన్నది మీకు అర్థం కావాలి. ఊరికి వస్తాడు ఎట్టండి, పరలోకాన్ని విడిచిపెట్టి ఆయనకి ఏంటి పని? పరలోకం బాగుంటుందా, భూలోకం బాగుంటుందా? దేవుడున్న లోకం అది. ఆ లోకాన్ని విడిచిపెట్టాడు, తనను తాను రిక్తుడిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమిటి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. తప్పిపోయిన నిన్ను నన్ను పిలిచాడు, కట్టాడు, నిలబెట్టాడు. ఇది పవిత్రమైన క్రైస్తవ్యం.